మీ పేరు? దేనికి ఇంటర్వ్యూ? జనరల్‌గా ఎలా ఉంది ప్రభుత్వం? ఏంటి మీకు ఏం కావాలి? ప్రభుత్వం ఏం బాగలేదండి. ప్రభుత్వం బాలేదు. 100% బాగలేదు. ఓకే. ఏం కావాలి ప్రభుత్వం నుంచి అసలు? ప్రభుత్వం నుంచి ఏం బాగుందంటే ఎలక్షన్స్ ముందు చెప్పినటువంటివి ఏవి ఆయన చేయలేకపోతున్నారు కాబట్టి ఓకే. ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయిందండి. ఓకే. అది సో ఇప్పుడు ఆల్రెడీ పథకాల విషయంకి వస్తే లేట్ అయినా సరే ఇస్తున్నారు కదా. లేట్ అయినా ఇస్తున్నారంటే అది ప్రతిపక్షం అనేది గట్టిగా ఫైట్ చేయడం వల్ల ప్రజల వ్యతిరేకత రావడం వల్ల ఇంక మరి తప్పదనుకొని ఇవ్వడం జరుగుతుంది తప్ప ఓకే. లేదంటే ప్రభుత్వం అయితే మా పేదవాళ్ళకి పెద్దగా హెల్ప్ చేయట్లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఓకే. రైతులకి సరైనటువంటివి లేవు. అన్ని విధాలుగా ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. ప్రెజెంట్ అంటే ఫెయిల్ అయిందని చెప్పి అన్నారు. అంటే ఇంకా టైం కావాలి కదా. అంటే టైం అంటే మరి ఎన్నికల మేనిఫెస్టో ముందు మరి చెప్పేటప్పుడు కరెక్ట్గా చెప్పాలి కదండి. ఇప్పుడు టైం అన్ని కావాలి, ఎంత బడ్జెట్ ఏంటనే విషయాలన్నీ కూడా మరి ముందు తెలిసే కదా వాళ్ళకి. ఇప్పుడు రాజకీయ నాయకులకు ముందు తెలిసే కదా ప్రజలకు వాగ్దానాలు ఇస్తున్నారు. అంటే ఎన్నికల ముందు అంటే గెలవడానికి ఎన్నో రకాలైనటువంటి వాగ్దానాలు చేస్తున్నారు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత సరైనటువంటి పరిపాలన అనేది చేయట్లేదు. ఓకే. దానివల్ల ప్రజలు చాలా ఇది కూటమి ప్రభుత్వం కూటమిలో చేయడం వల్ల అంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇలా కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకి వచ్చే నష్టమేనండి ఎక్కువ. అంటే కూటమి అంటే ముగ్గురు కూడా సమ్మతించాలి, 3 పార్టీలు కూడా. అదే ఇప్పుడు స్వతంత్రంగా ఏదైనా ఒక పార్టీ వచ్చింది అనుకోండి, వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళు ఏక నిర్ణయం తీసుకోగలరు. కూటమి వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అది విషయం. సో ఇప్పుడు నెక్స్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు మళ్ళీ కూటమి వస్తారు. నెక్స్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు కూటమి ఎట్టి పరిస్థితులు కూడా రాదండి. ఈసారి ఇంకేదైనా పార్టీ వస్తుంది కాబట్టి ఇండివిజువల్ ఎవరైతే పోటీ చేస్తారో ప్రజలు ఎవరికి ఎక్కువగా అది బలం ఉన్నదో వాళ్ళే వస్తారు తప్ప కూటమి ప్రభుత్వం రాదండి. కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎక్కువ నష్టం తప్ప రాజకీయ నాయకులకు మంచిదండి. మంచి గత ప్రభుత్వం పరిపాలన వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో ముందు చెప్పినవన్నీ చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళు హర్షించారు.